హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, ద బ్లాక్ ఏరోప్లేన్ ఈ లెసన్ యొక్క తెలుగు సారాంశం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద రైటర్ తన పాత డకోటా విమానాన్ని ప్యారిస్ నుండి ఇంగ్లాండ్కు నడిపిస్తున్నాడు. తన సెలవులను తన సొంత దేశంలో ఇంగ్లాండ్లో గడపాలని తను నిశ్చయించుకుంటాడు. తన ప్రయాణం ప్రారంభించే ముందు తను ప్యారిస్ కంట్రోల్కి కాల్ చేయాలని అనుకుంటాడు. I switched on the radio and said, Paris Control, Dakota DS-088 here. Can you hear me? I am on my way to England. Wow. The voice from the radio answered me immediately. DS-088, I can hear you. You ought to turn 12 degrees west now. DS-088, wow. అర్ధరాత్రి దాటింది. అప్పుడు చంద్రోదయం అవుతుంది. తారలు మిలమిల మెరుస్తున్నాయి. ఆకాశం స్వచ్ఛంగా, స్పష్టంగా, మేఘరహితంగా ఉంది. తన ఇంటికి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయానికి చేరుకోవాలని తను ఊహిస్తాడు. తన సొంత ఇంట్లో తయారు చేసినటువంటి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ని తినాలని అనుకుంటాడు. సుమారుగా 150 కిలోమీటర్ల ప్రయాణం ఆహ్లాదంగా కొనసాగింది. అప్పుడు ఆకస్మికంగా తనకు ఎదురుగా తుఫాను మేఘాలు కనిపించాయి. నల్లటి మేఘాల పర్వతాలు చాలా భయ ఆందోళనకరంగా కనిపించాయి. వెనక్కి పోవద్దు అని అనుకుంటాడు. పక్కలకు పోయే అవకాశం లేదు, ఎందుకంటే విమానంలో ఇంధనం సరిపడనంత లేదు కాబట్టి. ప్రమాదం అయినా సరే ముందుకు పోవాలనే నిర్ణయించుకుంటాడు, సాహసిస్తాడు. మబ్బులలోకి తిన్నగా విమానాన్ని పోనించాడు. ఎదురుగా ఏమీ కనిపించలేదు. తన దిక్చూసి రేడియో పనిచేయడం మానేశాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా ఒక విమానం తన పక్క నుండి వెళ్ళింది. తన విమానం వెనక రమ్మని ఆ విమాన పైలట్ సంకేతాలు పంపించాడు. అతని వెనకాల వెళ్ళి మబ్బులలో నుంచి ఆశ్చర్యంగా బయటపడ్డాడు. అంతే, ఒక విమానాశ్రయం రన్వే కనిపించింది. క్షేమంగా భూమి మీదకి దిగాడు. అయితే తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ తనకు దారి చూపిన ఆ విమానం ఎక్కడా కనబడలేదు. ఆ విమానం గురించి విమానాశ్రయ అధికారులను అడిగితే తన డకోటా తప్ప ఆ తుఫాను వాతావరణంలో మరి ఏ విమానం ప్రయాణం చేయలేదని అన్నారు. మరి తనకు సహాయపడింది ఎవరు? ఈ రహస్య ఛేదింపు కోసం ఎదురు చూస్తూ తన జీవితంలో ఆ రహస్యం అలాగే మిగిలిపోయింది. బహుశా తను ఆ రహస్య పైలట్ ఎవరో కాదు, దేవుడే అని తను నమ్మి ఉంటాడు. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఇది తెలుగు సారాంశం, ద బ్లాక్ ఏరోప్లేన్. సో మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. సో కీప్ రీడింగ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, సో ఎవరైతే పిల్లలు సో ఈజీగా గ్రాస్ప్ చేయలేకపోతారో వాళ్ళు త్వరగా
తెలుగు సారాంశం విని ఇంగ్లీష్ కనుక టెక్స్ట్ బుక్ చదివినట్లయితే త్వరగా అర్థమవుతుందని ఇలా తెలుగులో సారాంశం ఇస్తున్నాను. నెక్స్ట్ నేను గ్రామర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.